భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఇవాళ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాపిల్స్ వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. వేగం గంటకు 116 మైళ్లకు చేరుకున్నాక పారాషూట్లు తెరుచుకున్నాయి. 4 పారాషూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్స్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సాయంతో దాన్ని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించారు. ఇదిలా ఉంటే భారతదేశాన్ని సందర్శించాలని కోరుతూ ప్రధాని మోదీ వ్యోమగామి సునీత విలియమ్స్కు ఈ నెలలో ఒక లేఖ రాశారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. ఇక పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కళ. గుడ్ మార్నింగ్ శ్రీదేవి. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో నడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపై అడుగు పెట్టారు. ఒక్కసారి ప్రపంచమంతా కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి సందర్భము. అయితే ముఖ్యంగా మన భారత కాలమాన ప్రకారము తెల్లవారుజామున 3:27 భూమికి సురక్షితంగా చేరుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. దాదాపు 9 నెలల పాటు 9 నెలల పాటు 286 రోజులు సునీత విలియమ్స్ తర్వాత మనకు బ్యారీ బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకోవడము, తర్వాత వారిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎట్టకేలకు మనకు తెల్లవారుజామున 3:27 చాలా సురక్షితంగా అడుగు పెట్టడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అడుగు పెట్టేటటువంటి సమయం చాలా కీలకమైనటువంటి సమయం. గతంలో జరిగినటువంటి అనుభవాలు అనుకోవచ్చు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగేటటువంటి ఏదైతే ల్యాండింగ్ సమయం ఉందో అది చాలా ఇంపార్టెంట్ సమయము. అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో చాలా జాగ్రత్తగా ల్యాండ్ అయ్యే విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. కానీ సురక్షితంగా అడుగు పెట్టడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దాదాపు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ 286 రోజులు అంతరిక్షంలో గడిపారు. దాదాపు భూమిని 4,576 సార్లు చుట్టుముట్టినట్లు కూడా మొత్తం అంతా కూడా ఏదైతే వాళ్ళు పరిశోధన చేస్తున్నటువంటి సందర్భం నుంచి కూడా ఇప్పటి వరకు వారు చేసినటువంటి మొత్తం అంత రికార్డ్స్ అంతటిని కూడా నాసా ఒక్కొక్కటి కూడా బయట పెడుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు సునీత విలియమ్స్ కి సంబంధించినటువంటి ఏదైతే స్పేస్ కి సంబంధించినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇద్దరు కూడా భూమిపైకి తిరిగి రావడము, తర్వాత 17 గంటలు ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో వారి దింపడము, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యోమగాములు తిరిగి రావడంతో వారి యొక్క హెల్త్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడము, దాదాపు 45 రోజుల పాటు కూడా వారికి హెల్త్ అంటే అంతరిక్షంలో ఉన్న తర్వాత భూమిపైకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క బాడీ అంతా కూడా వారికి సెట్ అయ్యే వరకు కూడా దాదాపు 45 రోజుల పాటు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి హెల్త్ చికిత్స కూడా అందించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే సునీత విలియమ్స్ గ్రామం ఉందో గుజరాత్ కి సంబంధించింది. అయితే మూలాలు మనకు భారత సంతతికి సంబంధించినటువంటి సునీత విలియమ్స్ కావడంతో దాదాపు గుజరాత్ లో మాత్రం సంబరాలు మిన్నంటాయని చెప్పవచ్చు. ఆమె వస్తున్నటువంటి ఏదైతే సమయం స్పేస్ కిందికి వస్తున్నటువంటి సమయంలో కూడా అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. వారి గ్రామమైనటువంటి
ఉన్నటువంటి గుజరాత్ లో కూడా జల్సన్ అనేటువంటి ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో ఆమె కొరకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, ఆమె కొరకు ప్రత్యేకమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. వారందరూ కూడా ఆమె ల్యాండ్ కాగానే ఒక్కసారిగా అర్ధరాత్రి అంతా కూడా ఊరు ఆ యొక్క గ్రామం అంతా, జల్సన్ గ్రామం అంతా కూడా టపాసులు తర్వాత దీపాలతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఏదైతే గ్రామ దేవతకు అంతా కూడా పూజలు చేయడము, దీపాలు పెట్టడం, ఇలాంటి సంబరాలన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడము, అంటే సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలి, ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారత్కి కూడా రావాలి అంటూ కూడా బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడము, ఆ విధంగానే ఆమె తిరిగి రావడం అంతా కూడా ప్రపంచమంతా కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముఖ్యంగా భారత్ మూలాలు ఉండడంతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న ప్రత్యేకంగా కూడా లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాని రాసినటువంటి లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదిగా కూడా షేర్ చేయడం జరిగింది. వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలు మీకు దగ్గరగా ఉన్నాయి, మీరు క్షేమంగా తిరిగి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ విషయంలో మీరు పాలు పంచుకున్నందుకు సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలి అంటూ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి లేఖ రాయడము, అంత్య క్షేమంగా తిరిగి రావడము. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్రమైనటువంటి గుజరాత్ కు సంబంధించినటువంటి గ్రామంలో, జల్సన్ గ్రామంలో కూడా వేడుకలు మిన్నంటాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే స్పేస్ కు సంబంధించినటువంటి అంతరిక్ష నౌకకు సంబంధించినటువంటి సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావడం అన్నది కూడా ప్రపంచం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్తో పాటు మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో భూమి దిశగా పయనం ప్రారంభించిన సునీత బృందం మొత్తం 17 గంటల పాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరుగు పయనమవుతున్న సునీత విలియమ్స్, విల్మో సహా 4 వ్యోమగాములు మొత్తానికి భూమిపైకి చేరుకున్నారు. దీంతో వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరడంతో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ క్యాప్సుల్ గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొచ్చింది. ఇలాంటి వేగంతో వస్తున్నప్పుడు వాతావరణంలో విపరీతమైన రాపిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని క్యాప్సుల్ భూమికి వచ్చింది. అయితే ఆ వేగంతో సముద్ర జలాల్లో దిగితే సముద్రం లోపలికి దూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భూమికి దగ్గరయ్యే కొద్దీ క్రమంగా వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఇక భూమికి దగ్గరగా వస్తున్న సమయంలో గంటకు 116 మైళ్ల వేగానికి తగ్గించారు. ఆ తర్వాత 4 పారాషూట్లు ఓపెన్ చేశారు. అన్నీ తెరిస్తే తప్ప ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేరు. చివరకు అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. క్యాప్సుల్ సేఫ్గా సముద్ర నీటిలోకి దిగింది. అప్పటికే అక్కడ వారి కోసం ఎదురు చూస్తున్న నాసా టీం చిన్న చిన్న బోట్లతో క్యాప్సుల్ని చేరుకుంది. ఆ తర్వాత అందరూ కలిసి దాన్ని ఒక నౌకలోకి ఎక్కించి సముద్ర తీరానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 4 వ్యోమగాముల్ని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. ఇక అక్కడే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కొన్ని వారాల పాటు అక్కడే వారిని ఉంచుతారు. వ్యోమగాములు భూమి ఆకర్షణ శక్తికి అనుగుణంగా మారేలా చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజు నిపుణులు వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. సునీత
సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కలిసి 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. 8 రోజులు అక్కడ పనిచేసి టెక్నికల్ సమస్యలు సరిచేసి తిరిగి భూమికి రావాల్సి ఉంది. సరిగా సమయంలో స్టార్ లైనర్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దాంతో వారు తిరిగి భూమికి రాలేకపోయారు. ఇక అప్పటి నుంచి వారిని భూమికి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే వచ్చాయి. సునీత విల్మోర్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉండిపోయారు. వారికి సంబంధించిన ఆహారం ఇతరత్రా అన్ని నాసా సమకూర్చగలిగింది. కానీ వారిని భూమిపైకి ఎలా తేవాలి అన్నదే పెద్ద సవాల్గా మారింది. 9 నెలలుగా చాలా ప్రయత్నాలు చేసినా ఏదీ విజయవంతం కాలేదు. చివరకు ఇటీవల ఎలన్ మస్క్కి చెందిన ప్రైవేట్ స్పేస్ రీసెర్చ్ కంపెనీ స్పేస్ ఎక్స్ నుంచి క్రూ డ్రాగన్ 4 వ్యోమగాములతో అంతరిక్షానికి వెళ్ళింది. అది ISSతో డాకింగ్ అయింది. ఆ తర్వాత 2 వ్యోమగాములు అక్కడ ఉండిపోగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు భూమికి బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి క్రూ డ్రాగన్ విడిపోయే అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజిన్లను మండించి క్రూ డ్రాగన్కు భూమి వాతావరణంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సురక్షితంగా సముద్ర జలాల్లో ల్యాండ్ చేశారు. 17 గంటల పాటు ఈ జర్నీ అంతా కూడా కొనసాగింది. మొత్తానికి ఇదంతా విజయవంతంగా పూర్తవడంతో ఇటు భారతీయులు, అటు ప్రపంచ దేశాల ప్రజలు సునీత విలియమ్స్, ఇతర వ్యోమగాములకు వెల్కమ్ చెప్పారు.